తెలంగాణలో ఏం నడుస్తుందంటే వడ్ల బోనస్ రాజకీయం. సన్నాలు వండిస్తే 500 ఎక్కువిస్తామని సర్కారోళ్ళు ఇట్లా చెప్పిండ్రో లేదో అటుకెళ్ళి బీఆర్ఎస్ బీజేపీ లడాయి ఎత్తుకున్నాయి అన్నోడ్లకి ఇయాల్సిందేనని. ఇది కూడా మంచి మాటే. అయితే ఇప్పుడు సన్నాలతోటి చాలు చేసి అటెన్క దొడ్డోట్లకి ఇస్తామనేది గవర్నమెంట్ మాట. అయినా అస్సలు ఇంటలేరు. ఇప్పటికే ఓకే చేయాలని రైతులకు మంచి అవుతుంటే అందరం తారీఫ్ చేస్తాం కదా. కానీ పాత సర్కార్లా ఇదే వరి మీద ఏసొంటి రాజకీయం చేసిండ్రో ఓ పారి చూస్తే ఇప్పుడు జరిగేది పురాగ సంజైతదబ్బా. గౌరవ కేసీఆర్ గారు సీఎం సీట్ల కూకొని వరి గురించి వడ్లు కొనుడు గురించి ఏమన్నాడో ఇనుండ్రి మొదలైతే. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే వేస్తే వాళ్ళకి రైతు బంధు సదుపాయం రాదు. ఇకప్పటి మంత్రుల మాటలు ఖరాఖండిగా చెప్తున్నాను నేను వ్యవసాయ శాఖ మంత్రిగా, దయచేసి మీరు వరి వేయకండి. వరి వద్దు అని చెప్పే విషయంలో మనకేం ముఖమాట అక్కర్లేదు. వడ్లు కొంటున్నందుకు 1000 కోట్ల నష్టం వస్తుంది కొనము అన్నాడు. ఏడికే ఓలేదుల్లో ఆఖరికి కలెక్టర్ల తోటి కూడా ఇత్తనం ఓట్లు అమ్మొద్దని షాప్ లో ఓనర్లకు వార్నింగ్లు ఇప్పించిండ్రు. కిలో ప్యాడీ సేల్ అయిందంటే ఆ షాప్ క్లోజ్ సీజ్. నువ్వు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ చేసినా అవుతుందా? ఈ కలెక్టర్ గారి అటెంక కార్యకి ఎమ్మెల్సీ అయ్యిండు, ఇప్పుడు ఎంపీగా నిలబడ్డాడు మెదక్లా. అంటే సన్నోట్లు వండిస్తలేరు, దొడ్డోట్ల బియ్యం సెంట్రల్ రకు తీసుకోమంటున్నారు కాబట్టి మేము కొనమని బాజాబ్తా చెప్పిండ్రు. సన్నవాట్లు ఏం మార్కెట్ లో మంచిగా ఉంటుందని నేను చెప్పిన. సన్నవాటికి 100-150 ఎక్కువ రావాలి కదా. పచ్చడాటు చేస్తా, గ్యారంటీ చేస్తా. కేసీఆర్ కదా సారు మాటలు నమ్మి సన్నాలు వండిస్తే సున్నం పెట్టుకున్నట్టు అయ్యింది. ఏకన్నా కూడా ఎక్కువ ఇయ్యాలే మరి. ఓ గల్ల ఇస్తే అందరికి ఇయ్యాలే గానీ మీరెందుకు సన్నాలకే అన్నారో చెప్తే బాగుండే సారు. ఇక బీజేపీ వాళ్ళు ఏమన్నా తక్కువనా? మన కాడ బాయిల్డ్ రైసే ఉంటదని ఎంత మొత్తుకున్నా అవి మేము కొనమంటే కొనమని సెంటర్ వాళ్ళు జిజ్జు చేస్తుంటే సన్నాలు ఎందుకు వండిస్తలేరు, సర్కార్ ఎందుకు ఎంకరేజ్ చేస్తలేదని ప్రశ్నించిన వాళ్ళే అప్పట్ల. ఇప్పుడేమో గిట్లాన వాటేరే. సన్న రకం పేరు మీద దొడ్డు రకం రైతులను అన్యాయం చేస్తే మాత్రము కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టడం మనం ఒరేస్తే ఒరి వడ్లు వండిస్తే రైతు బంధు రాదు, సెంట్రల్ పెట్టము, వడ్లు కొనము, కొంటే లాస్ అవుతున్నాము. ఇత్తనాలు అమ్మితే షాపులకు తాళాలు పెడతామని రైతుల కోసం పుచ్చుకొని క్వింటాల్కు 8 కిలోలు కటింగ్ చేస్తుంటే కళ్ళు మూసుకున్న వాళ్ళు మన ఉప్పుడు బియ్యమే వద్దన్నోళ్ళు. ఇవాళ ఈ సర్కార్ సన్నాలకు 500 బోనస్ అటెంక దొడ్డోట్లకు కూడా ఇస్తామంటున్నా. శంగడ బింగడ మెగురుడే గమ్మత్తున్నది పోన్రే.